సో మనకి నెక్స్ట్ దాంట్లో మనకి హౌ టు మేక్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ యూజింగ్ మ్యాజిక్ ఐఎస్ఓ మేకర్ సాఫ్ట్వేర్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఒక ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్స్ ఉంటాయి. జనరల్ మనకి వైరస్ ప్రొటెక్టెడ్ కానీ మనకి అంటే ఈ వైరస్ ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఐఎస్ఓ ఫైల్స్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ ఐఎస్ఓ ఫైల్స్ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్ట్ కావు జనరల్ గా, అవి మనకి సిడీలకు మాత్రమే ఫైల్స్ అనేది కాపీ అవుతాయి అన్నట్టు. సో ఇది మనకి ఎట్లా అంటే ఈ ఐఎస్ఓ ఫైల్ అనేది ఎట్లా చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం అనేది మ్యాజిక్ ఐఎస్ఓ మేకర్ సాఫ్ట్వేర్ ద్వారా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాజిక్ ఐఎస్ఓ అని ఉంది. సో ఐఎస్ఓ మేకర్ 5.4 అని ఉంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మ్యాజిక్ ఐఎస్ఓ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి బై నౌ ఉంది, రిజిస్టర్ ఉంది, ట్రై ఇట్ నౌ అని ఉంది. సో ఇక్కడ మీరు సాఫ్ట్వేర్స్ అనేవి మనకి మై లైసెన్స్ అన్రిజిస్టర్డ్ అని ఉంది. మనకి రిజిస్ట్రేషన్ అంటే విత్ కీ తోని మనకి టోరెన్స్ లో గానీ మనకి బ్లాక్ స్పాట్స్ లో గానీ మనకి ఫైల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇవి డౌన్లోడ్ చేసుకోండి సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ దాంట్లో మనకి మ్యాజిక్ ఐఎస్ఓ అనేది ఇన్స్టాల్ చేసాము. మ్యాజిక్ ఐఎస్ఓ ఇమేజ్ అనేది ఇక్కడ షార్ట్ కట్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి మ్యాజిక్ ఐఎస్ఓ మేకర్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి మ్యాజిక్ ఐఎస్ఓ అనేది ఎట్లా చేస్తాం అంటే ఫస్ట్ దాంట్లో మేక్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్, సెకండ్ వన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్ట్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్, ఎట్లా అంటే ఫస్ట్ మనకి మ్యాజిక్ ఐఎస్ఓ మేకర్ అనేది సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఏ ఫైల్ అయితే చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మ్యాజిక్ ఐఎస్ఓ అని ఉంది. ఇది మ్యాజిక్ ఐఎస్ఓ సాఫ్ట్వేర్ అనేది నేను ఐఎస్ఓ ఇమేజ్ చేయాలనుకుంటాను. అప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి దీంట్లో వేసాను. వేసిన తర్వాత నేను ఫైల్ క్లిక్ చేసి సేవ్ యాస్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీద నేను ఇక్కడ శాంపుల్ ట్రయల్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సేవ్ అని డెస్క్టాప్ మీద క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సేవ్ చేసినట్టు ఇక్కడ మనకి శాంపుల్ ట్రయల్ అనేది మనకి అయిపోయింది అన్నట్టు. ఐఎస్ఓ ఇమేజ్ లోకి వచ్చేసింది. ఐఎస్ఓ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇది నీరో ద్వారా అంటే ఓపెన్ విత్ నీరో ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఇమేజ్ సో ఇక్కడ బర్న్ నౌ అని క్లిక్ చేస్తే మనకి సిడీలో కాపీ అవుతాయి అన్నట్టు. సో అంతేగాని ఇవి జనరల్ గా ఈ సాఫ్ట్వేర్స్ అనేది క్రాక్ కావాలి, ఎక్స్ట్రాక్ట్ అనేది కావాలి. ఎక్స్ట్రాక్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే మ్యాజిక్ ఐఎస్ అని యూజ్ చేయాలి. మ్యాజిక్ ఐఎస్ మీద క్లిక్ చేసి సో ఇది ఉంది శాంపుల్ ట్రయల్ అనేది దీంట్లో వేయాలి. సో లేకుంటే ఇది ఏం చేయాలంటే మనకి దీని మీద ఓపెన్ విత్ అని క్లిక్ చేసి మనకి మ్యాజిక్ ఐఎస్ మేకర్ తో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే మ్యాజిక్ ఐఎస్ అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ఇది శాంపుల్ ట్రయల్ అన్నట్టు. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మ్యాజిక్ ఐఎస్ అనేది వచ్చేసింది అన్నట్టు. లేకుంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓపెన్ క్లిక్ చేసి శాంపుల్ ట్రయల్ మీద క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తాం. ఓపెన్ క్లిక్ చేసినప్పుడు మ్యాజిక్ ఐఎస్ఓ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాం. మీకు బ్లాంక్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను మా శాంపుల్ ట్రయల్ మీద క్లిక్ చేసినప్పుడు అందులో మ్యాజిక్ ఐఎస్ఓ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో దీన్ని డెస్క్టాప్ మీద తీసుకురావాలంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ ద ఫోల్డర్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ శాంపుల్ ట్రయల్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డెస్టినేషన్ చేంజ్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ మ్యాజిక్ ఐఎస్ఓ అనే ఫైల్ అనేది బయటకు వచ్చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాజిక్ ఐఎస్ఓ ఈ ఫైల్ అనేది బయటకు వచ్చింది. ఇట్లా మనకి ఐఎస్ఓ మేకర్ ద్వారా మనము ఒక ఇమేజ్ ఫైల్ అనేది తయారు చేయొచ్చు ప్లస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా మనకి 2 టాపిక్స్ అనేది అయిపోయింది.